ఉన్నాం. మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ కూడా అవగాహన ఉన్నది. ఎప్పుడైనా కూడా పొలిటికల్ యాక్టివిజంలో ముందున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ తెలంగాణ జాగృతి భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోని భారత జాగృతిగా రూపొందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మొట్టమొదటి కార్యక్రమం భారత్ జాగృతి తరఫున జంతర్ మంతర్ దగ్గర ఈ నెల 10వ తారీఖు నాడు ఒకరోజు నిరాహార దీక్షను కూడా భారత్ జాగృతి సభ్యులందరం కూడా చేపట్టబోతా ఉన్నాం. మహిళల యొక్క రిజర్వేషను, రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే మన భారతదేశం లాంటి దేశంలో తప్పకుండా రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి జాగృతి బలంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఒక రోజు మొత్తం కూడా నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మార్చ్ 8 నాడు దీక్ష చేపడదామంటే ఆ రోజు హోలీ ఉన్నందున మార్చి 10వ తారీఖున దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. మార్చి 13 నుండి పార్లమెంటు సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదే పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లును మీరు తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 2019లో కూడా మీరు అదే మాట చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ముందుకు పోవడం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఇంతవరకు జనాభా గణన చేయకపోవడం చాలా దురదృష్టం. భారతీయ జనతా పార్టీ వచ్చిన 10 సంవత్సరాల్లో కనీసం సెన్సెస్ చేపట్టకపోవడం అన్నది దురదృష్టకరం. ఆ సెన్సెస్ లో ఓబీసీ సెన్సెస్ ని కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మాట ఎందుకోసం అడుగుతా ఉన్నామంటే మహిళా బిల్లు పెట్టినప్పుడు ఇదివరకు 2010లో రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు అభ్యంతరం చెప్పి మాకు కోటాలో కోటా కావాలని అడగడం జరిగింది. తప్పకుండా కోటాలో కోటా ఉండవలసిందే అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా వారి జనాభా దామాషా ప్రకారం హక్కు రావాల్సిందే రాజ్యాంగబద్ధంగా అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఆ కోటాలో కోటా ఇవ్వాలంటే కూడా కనీసం జనగణన అన్నది జరిగి ఉండాలి. అది లేకపోవడం అన్నది చాలా దుర్మార్గం. దీనికోసమే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ మార్చ్ 10th రోజు జంతర్ మంతర్ దగ్గర పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మేము నిరసన దీక్ష చేపట్టబోతా ఉన్నాం. 10 నుంచి 4 మటుకే ఆడ పోలీస్ వాళ్ళ పర్మిషన్ ఉన్నది. సెషన్ కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తతోని తక్కువ సమయం కూడా పోలీసు వాళ్ళు ఇస్తా ఉన్నారు. బట్ వారిని రిక్వెస్ట్ చేసుకొని మేము చాలా శాంతియుతంగా పెద్ద ఎత్తున మహిళలందరితో పాటు కలిసి ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. Today we all know that the importance of women reservation bill across the world has been acknowledged. When women enter into leadership roles, democracy gets better served. That is a well-known fact. And whenever women have gotten any chance of leadership, they've always proved themselves to be very, very right. Especially in a country like India, in 1992, we brought around 72nd constitutional amendment, out of which we gave 33% women reservation at the local bodies, and 73rd amendment in 1993, wherein we gave 33% reservation to women in urban local bodies. Few states, around 21 states today in India, have around 50% reservation, but our double engine great state like Uttar Pradesh till date only gives 33% women reservation, and there are few other smaller states which still only give 33% women reservation. So at this brilliant occasion of International Women's Day on March 8th, we demand the Bharatiya Janata Party that your poll promise that you made to the people of this nation, both in 2014 elections and 2019 elections, at least now you should act upon it. Make sure you bring the women reservation bill in this parliament session or the next one. BRS as a party, our Honorable KCR Garu had also given an alternative solution. While we passed a resolution in the assembly saying that whenever a women reservation bill is passed in the Lok Sabha, BRS will stand by you. He also gave an alternate proposal or discussion. Our Honorable CM had proposed that let us increase the number of MP seats by 33% and accommodate 33% of women, so that there are no insecurities of the existing leaders or the parties losing their seats, and they will pave a way for the soft passing of women reservation bill. That is the intention of our leader. So we are fully in support of that. We demand Bharatiya Janata Party to bring about a bill, because if you
There already have been 4 committees which were formed to look into this matter. All the committees gave reports. Nothing was ever done. From 1996, again in 1999 they tried. 2004 they introduced the bill, that failed. 2009 the bill was not passed. 2010 only in Rajya Sabha it was passed, but then unfortunately it got lapsed. So given the history, once it broke, it has taken us 27 years to again not yet happening. And today if we look at the numbers, in the first Lok Sabha in 1952, we had 24 women MPs. Today we have 78 women MPs. Yani in 75 years of independence, our growth has not been exponential. It is dismal. So if it has to grow on par with other nations like Bangladesh, like Pakistan, like Afghanistan, we demand the women reservation bill to be brought into the session of this parliament. And as a mark of protest, Bharat Jagruti will do a sit-down peaceful protest at Jantar Mantar in Delhi on March 10th as a mark of the protest. We are inviting women organizations, various political parties across 29 states. We will have representatives from all 29 states coming and attending the event and supporting us in a larger way. Who all will participate from opposition camp, ma'am? Whether Congress will participate in this protest at Jantar Mantar and other parties, whom all you are inviting on, who all have confirmed participation in this protest? Because the parliament session is very close by, we are hoping most of the parties can make it. And excepting from the poll-bound state, we are hoping that there will be a larger participation. Once the guest list is finalized, we will certainly let you know. Who are invited? Who are invited? We are inviting everybody and anybody who is friends of women, various women organizations and political leaders as well, from across the party. BJP, Aam Aadmi Party. BJP women MP also, you will approach them, you will invite them? I don't think so. We are demanding the BJP MPs, men or women doesn't matter. We are demanding the BJP government that you please wake up at least now. It has been 9 years. You have promised and the bill has not become a reality. So please wake up and get the bill into the parliament is what we are demanding. I don't believe I should invite anybody from BJP. Aam Aadmi Party आएगी क्या? I hope so. We will invite everybody. We will invite everybody whoever is in opposition. I've spoken to many MPs myself, most of them former colleagues. We've spoken. So across the party lines, we are believing people will come. At least if the sitting MPs can't come, maybe the parties will send their representatives. But more than the political parties, the grassroots level NGOs and people's organizations, social organizations, which are working across 29 states in the country, we are inviting them to the protest. आने वाले चुनाव में कितने महिला उम्मीदवारों को टिकट देने का इरादा है? भाई मेरा तो मर्जी चले तो 50% दे दूं मैं, लेकिन किसी भी पॉलिटिकल पार्टी में ये चलती नहीं है ना. अनफॉर्चुनेट है सिचुएशन. कोई एग्जेम्पशन नहीं है, बीआरएस पार्टी कोई एग्जेम्पशन नहीं है. ऐसा कोई गलतफहमी मुझे नहीं है, क्योंकि इस देश में ऐसा संस्कृति है कि महिलाओं को हर एक क्षेत्र में अनदेखा कर देते हैं. और ये अनदेखा नहीं करना है इनको. अगर महिलाओं को आगे बढ़ना है, महिलाओं को उड़ान देनी है, तो ये दायित्व और ये कर्तव्य किसका है? सरकार का है ना. तो सरकार से ही हम मांग रहे हैं, आप हमें राजनीतिक तौर पे हमें सशक्त कर दो. बाकी चीजों में भी हम सशक्त होने का कोशिश करेंगे. आपको क्या लगता है कि कहाँ पर आके रुकता है? क्योंकि इतनी बार जो है अगर संसद में बात होती है और बिल पास करने की मांग होती है और हर पार्टी कहती है कि हम देते हैं, लेकिन उसके बाद होता नहीं है, तो क्या लगता है कि आपको यहाँ पर राजनीति जो है पार्टियों से अलग होकर होती है इस पर? देखिए, इंडिया फंडामेंटली पैट्रियार्कल सोसाइटी है, तो महिलाओं को आगे आने में थोड़ा झिझक सबको होती है. फैमिलीज में होती है, हस्बैंड्स में होती है, ब्रदर्स में होती है, फादर्स में होती है, माँ में भी होती है. तो ये माइंडसेट का भी इश्यू है जो हम हर एक चीज में देख रहे हैं. कहीं दूर जाके बेटी को नौकरी करना है तो एटलीस्ट 10 out of 5 people will drop out. They won't go to a different place. तो इट इज ऑल्सो इश्यू ऑफ द कल्चर. ऐसा नहीं है कि एक ही दिन में बदल जाएगा. और मैं बोल रही हूँ, रिजर्वेशन मिलने के बाद भी एक ही पीढ़ी में भी हालत नहीं बदलेगी, लेकिन स्टेप तो होना चाहिए ना, आगे तो बढ़ना चाहिए. क्योंकि आई जस्ट शेयर अ सिंपल डेटा. Countries which have given reservation 20 years back, by 2026 they are achieving the gender parity goals. But countries like India have not given reservation 20 years back. We will only achieve that goal in 2063. यानी 2063 तक हमें इंतजार करना पड़ेगा महिलाओं को. तो मेरा सिंपल सी रिक्वेस्ट ये है, ये राजनीति करने की बात नहीं है. इंडिया को सुपर पावर बनाना है, विश्वगुरु बनाना है, तो आप अपने आधे पॉपुलेशन को घर में नहीं रख सकते.
इनको एम्पावर करना चाहिए, पॉलिटिकली भी एम्पावर करनी चाहिए. दैट इज आवर डिमांड. Where do you think the ball, where do you think the రాష్ట్రాల ball, పైన కూడా టీఆర్ఎస్ పార్టీ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇస్తుంది. భారత జాగృతిగా కేంద్రానికి ఏం చెప్పాల్సింది ధరల పెంపు మీద? where do you think the ball was dropped in taking forward this reservation bill to success? Where do you think there was a fault, if not, not only political parties, but also otherwise as well from people's side as well? Where do you think there was a fault, or is that something that still needs to be rectified? No, I believe it was majorly political parties when Congress did muster up the courage to bring the bill back in 2010. We were trying to closely understand what happened. Few BJP MPs at that point of time objected. Few Congress MPs also vocally came out and objected. Few political parties said that you cannot do it without a quota within a quota, क्योंकि BCs and SCs and STs probably won't get their own right. So सबके डर जायज है. ऐसा नहीं है कि you cannot dismiss any fears, but there has to be a solution. There has to be a empowered political leadership in this country. So step has to be taken. So now in this situation when Bharatiya Janata Party can push around 3 black farmers bill in the parliament, they can certainly push around the Mahila bill also. It is easy for them because the kind of the brute majority that they enjoy in the parliament today, but they are not willing to do it. They do not want the women to come forward. That is the message we are getting from Honorable Narendra Modi ji. बीजेपी लीडर्स इस महिला रिजर्वेशन बिल के बारे में आपके प्रेस कॉन्फ्रेंस के बारे में बोल रहे हैं. इससे दिल्ली लिकर स्कैम की जो इन्वेस्टिगेशन है वो फास्ट ट्रैक हुई है, वहाँ पर एक मनीष सिसोदिया गिरफ्तारी हो, उससे डाइवर्ट करने के लिए आप ये महिला रिजर्वेशन बिल के बात कर रहे हैं. आप इस पूरे एपिसोड को मनीष सिसोदिया की गिरफ्तारी हो या जो ये आरोप लग रहे हैं इसको कैसे देखती हैं, और जो आरोप आपके ऊपर लग रहे हैं कि जो साउथ लॉबी को बार बार आपसे कनेक्ट किया जाता है, उस पर आप क्या कहें? देखिए, मैं इतना ही कहना चाहती हूँ, अगर मैं ये कहूंगी कि अदानी मुद्दे से नजर हटाने के लिए आपने सिलेंडर का भाव बढ़ा दिया क्या, तो बीजेपी वाले क्या बोलते? क्योंकि आज आप देखिए, कल जब से सिलेंडर का भाव 50 रुपए बढ़ गया, एवरीबडी इज ओनली ट्वीटिंग अबाउट सिलेंडर प्राइस हाइक, नॉट अदानी एनी मोर. सो इज दैट डाइवर्टिंग टैक्टिक्स ऑफ भारतीय जनता पार्टी? ऐसा कहना चाहिए क्या? ऐसा नहीं होता ना. मुद्दे अलग अलग है. जिनको जो मुद्दा उठाना है, ये डेमोक्रेसी है, उठा सकते हैं. बाकी मैंने लगातार कहा है और वापस भी यही कहूंगी, जांच एजेंसी अपने काम कर ले, लेकिन सिर्फ वो अपने काम ऑपोजिशन पे ही क्यों करती है? अदानी जी पे क्यों जांच नहीं होती है? आज कोर्ट को बोलना पड़ा एंड कोर्ट हैड टू डायरेक्ट सेबी टू इन्वेस्टिगेट इनटू मिस्टर अदानी. बट व्हाट आर रेस्ट ऑफ द एजेंसीज डूइंग? देयर आर मेनी मोर स्कैम्स ऑफ मिस्टर अदानी सरफेसिंग बाय डे. कल का कोई कोयला का मिला और किसी ने आज चाइना के बारे में बोल दिया, बहुत सारे हैं. तो मेरा यही डिमांड है भारतीय जनता पार्टी से, अगर कोई आवाज उठा के आपके फेल्यूर्स को दिखाता है तो आपको इमीडिएटली स्कैम, ईडी, सीबीआई की याद आ जाती. तो आपने क्यों बढ़ाया 50% रेट? क्यों 50 रुपये बढ़ाया सिलेंडर का? अदानी से ध्यान हटाने के लिए बढ़ाया क्या? नहीं ना. बहुत सारे अल्टरनेट काम होते रहते हैं डेमोक्रेसी में. बहुत बड़ा देश है, ये भी ऐसा ही प्रोटेस्ट है, लेकिन हमारे लिए इम्पोर्टेंट मुद्दा है. क्योंकि मैंने जब से पार्लियामेंट में देखा है तब से आज तक भी वही 11%, 14% वही रिप्रेजेंटेशन है वुमेन का. हमें दर्द है. हमें लगता है कि वुमेन एम्पावरमेंट में पॉलिटिकल एम्पावर इज अ क्रिटिकल एस्पेक्ट. सभी लोग बात कर रहे हैं, लेकिन ऑन द ग्राउंड कोई प्रोटेस्ट नहीं कर रहा है. इसीलिए भारत जागृति का फर्स्ट प्रोग्राम आउटसाइड तेलंगाना, वी वांट टू डू इट फॉर द वुमेन, सो वी आर कमिटेड फॉर दैट. Do you think that, ma'am, do you think that this move, that is, you're saying the message by Prime Minister Narendra Modi and BJP party is that not to empower women to a greater extent? Do you think that's the message you wanted to give? Definitely. They have put it in the manifesto in 2014. They have not honored it. And if you look at the manifesto copies, it's just a cut paste. It's nothing else. Sentence, dot, comma is also not changed in the two manifestos.